డిసెంబర్ తర్వాత జనంలోకి కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే. నా బస్సు యాత్రతో కాంగ్రెస్, బీజేపీ నేతల గుండెల్లో వణుకుతున్నాయి. 48 గంటల నిషేధం తర్వాత కేసీఆర్ ఎమ్మెల్సీ దండవిటల్ ఎన్నికల క్యాన్సల్. ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు. 50,000 జరిమానా కూడా విధింపు. బీఆర్ఎస్ కు మరో ఎదురుదెబ్బ. అమేథీని వీడిన గాంధీ కుటుంబం. రాయబరేలీ నుంచి బరిలోకి దిగనున్న రాహుల్. అమేథీలో కాంగ్రెస్ సన్నిహితుడు శర్మ పోటీ. రాయబరేలీ, అమేథీలలో కాంగ్రెస్ నామినేషన్లు. హాజరైన సోనియా, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే. అమేథీలో నామినేషన్ వేసిన కిషన్ లాల్. బీజేపీ నేతలది సవితి తల్లి ప్రేమ. 10 ఏళ్లుగా ప్రధాని మోడీ చేసిందేమీ లేదు. బయ్యార ముక్కు కోచ్ ఫ్యాక్టరీ తరలింపు. బీజేపీ అజెండా రాజ్యాంగం, రిజర్వేషన్ల రద్దు. 400 సీట్ల వెనుక భారీ కుట్ర దాగి ఉంది. లక్షల కోట్ల నిధులు గుజరాత్ కు తరలింపు. రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ గెలవాలి. ధర్మపురి సభలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ 3 ఉప ఎన్నికల్లో ఆ పని చేశాం. గులాబీ పార్టీకి డబ్బు రవాణాకు సహకరించాం. రాధాకిషన్ రావు వాంగ్మూలంలో నిజాలు. పార్లమెంటు ఎన్నికల వేళ హాట్ టాపిక్. హైకోర్టుకు వెళ్లిన బీఆర్ఎస్. కార్మిక హక్కులను పరిరక్షించడంలో ఐఎన్టీయూసీదే కీలక పాత్ర. కార్మిక వర్గమంతా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. కాంగ్రెస్ పాలన ఉంటేనే కార్మికుల జీవనోపాధికి భద్రత. ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు అంబటి కృష్ణమూర్తి పిలుపు. ఘనంగా ఐఎన్టీయూసీ 77వ వ్యవస్థాపక దినోత్సవాలు. సంఘంలో దూకుడు పెంచిన బీజేపీ తగ్గేదేలే అంటున్న ఆరూరి రమేష్ కాళీప్రసాద్. సంఘం మండలంలో కేంద్రంలోని ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆరూరి కాళీప్రసాద్. మాజీ ఎమ్మెల్యేలు రాములు, రాజేశ్వరరావు. తెలంగాణ భూమిలో దిగమింగిన రామోజీరావును అరెస్టు చేయండి డిమాండ్ చేసిన ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ పీపుల్స్ సునామీ పార్టీ అధ్యక్షుడు సిహెచ్ భూపాల్ గౌడ్. నాకు రేవంత్ రెడ్డికి పోటీ. సంచలన వ్యాఖ్యలు చేసిన బక్కా జడ్సన్. మెగా డీఎస్పీ వాగ్దానం చేసి మోసం చేశాడు. రేవంత్ రెడ్డి మీద కేసు నమోదు చేయాలి. ప్రధాన ఎన్నికల అధికారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఈవోలకు ఫిర్యాదు చేసిన బక్కా జడ్సన్. ఉపాధి హామీ పథకం తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. సంఘం ఎంపీపీ కల్లగట్ల కళావతి. జై కాంగ్రెస్ నినాదంతో సంఘం మండలంలోని గ్రామాలలో దద్దరిల్లుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రచారం. వరంగల్ పార్లమెంటు ఎన్నికల్లో కడియం కావ్యను గెలిపించుకుందామన్న ఎంపీపీ. కాంగ్రెస్ ప్రభుత్వంలోని ప్రజా సంక్షేమం. కాంగ్రెస్ అభ్యర్థి కొందూరు రఘువీరెడ్డిని గెలిపించుకుందామన్న కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి. కండువాలు మార్చినట్లు ప్రజల మనసు మార్చలేరు. నివేదిత గెలుపు ఖాయం. 30,000కు పైగా మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేసిన కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్. కాంగ్రెస్ పార్టీకి చేయించి కారెక్కిన బీసీ నాయకుడు ఆకుల అరవింద్ కుమార్. మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు సముచిత స్థానం లేదు. త్వరలో మరికొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. అభివృద్ధి, సంక్షేమం అంటేనే బీఆర్ఎస్ అన్న ఆకుల అరవింద్. పలు సేవా కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న జర్నలిస్టు శ్రీశైలం. ఆపదలు ఆదుకొని ఆర్థిక సాయం చేస్తూ అందరి మన్ననలు పొందుతున్న శ్రీశైలం అటు జర్నలిస్టుగా, ఇటు అడ్వకేట్ గా పనిచేస్తూ ముందుకు సాగుతున్నారు. పుట్టినరోజు సందర్భంగా షాద్నగర్ నియోజకవర్గంలోని పాఠశాల అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేసి పలువురి ఆశీర్వాదం తీసుకున్న జర్నలిస్ట్. ఎంపీ ఎన్నికల్లో ప్రజలు చరిత్రను తిరగరాయనున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజాదరణ అలానే ఉంది. నామా విజయం కోసం ఓట్లు అభ్యర్థించాలి. బీఆర్ఎస్ కార్యాలయంలోని సమావేశంలో నామా, పువ్వాడ, బద్దిరాజు, తాత. షాద్నగర్ నియోజకవర్గంలో కారు దిగుతున్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు. నేడు రేపు పార్టీ మారే అవకాశం. భరోసా ఇవ్వని బీఆర్ఎస్ పార్టీ నుంచి కొనసాగుతున్న వలసలు. ముహూర్తం కోసం ఎదురు చూస్తున్న జంపింగ్ జపాన్ లో నాయకుల తీరును ఓ కంట కనబెడుతున్న ఓటర్ దేవుళ్లు. కాళేశ్వరంతో పెద్దపల్లికి లాభం లేదు. కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టారు. కుటుంబానికి దోచిపెట్టిన గనుడు కేసీఆర్. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ విమర్శలు. మృత్యుకు హారంగా అనంతగిరి ఘాట్ రోడ్డు. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అధికారులు. గతంలో ప్రమాదాలెన్నో. ఆయన మొద్దు నిద్రలో పాలన యంత్రంగా. ఎక్కడ కరెంటుకి అంతరాయం లేదు. నిరంతరాయంగా సరఫరా. ప్రజలు తిరస్కరించిన బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రాలేదు. 15,497 మెగావాట్ల పీక్ డిమాండ్. సరఫరా చేసిన చరిత్ర కాంగ్రెస్ సర్కార్దే. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. రేవంత్ సవాల్ కు సై. 15 ఆగస్టులోగా 6 గ్యారంటీలు అమలు చేయాలి. స్పీకర్ ఫార్మాట్ లోని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. అమలు చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తావా? హామీలు అమలు చేయమంటే దేవుడి మీద ఒట్టు అంటాడు. ఉమ్మడి నల్గొండ జిల్లా రోడ్ షోలో బీఆర్ఎస్ నేత హరీష్. కేజ్రీవాల్ కు సుప్రీం శుభవార్త. బెయిల్ పిటిషన్ పై 7న విచారిస్తాం. ఈడీకి సమాచారం ఇచ్చిన ధర్మాసనం. వాదనలకు సిద్ధమై రావాలని ఆదేశం. గెలిస్తే ఎంపీ, ఓడితే గవర్నర్. మాధవిలతకు బంపర్ ఆఫర్. గెలుపే లక్ష్యంగా ప్రచారం. ఓడినా గౌరవం నిలిచేలా గవర్నర్ పదవి. కేంద్రంలో బీజేపీ పెద్దల హామీతో ఎన్నికల బరిలోకి. 46 డిగ్రీలు దాటిన పగటి ఉష్ణోగ్రతలు. 4 రోజులు 49 డిగ్రీలు దాటే ప్రమాదం. అసాధారణ ఉష్ణోగ్రతలతో 22 జిల్లాల్లో ప్రమాదకర పరిస్థితులు. 6వ తేదీ వరకు హీట్ వేవ్ కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.